ఉంది జూబ్లీహిల్స్ లో. జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా బరాబర్ గులాబీ జెండా ఎగరబోతుంది. ఇవాళతోటే జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా గెలుపు డిసైడ్ అయింది. కాబట్టి వాళ్ళు ఎక్కడికక్కడ పైసలతోటి ప్రజల్ని ప్రభావితం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం కారు గుర్తు మీద ఎల్లుండి జరగబోయే ఎన్నికలలో బరాబర్ కారు గుర్తు మీద ఓటు వేయడానికి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి స్పీచ్ కానీ బండి సంజయ్ స్పీచ్ కానీ చూస్తే టార్గెట్ మొత్తం కేటీఆర్ కనపడతా ఉంది. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, అంటే కేటీఆర్ దమ్మేంది, కేటీఆర్ బలమేంది, ఒక కేసీఆర్ గారి వారసుడిగా ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో ఎదిగి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. అంటే కేసీఆర్ ని చూస్తే అప్పుడు వాళ్ళ అగ్రనాయకత్వాలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ విధంగా భయపడ్డదో ఈరోజు కేటీఆర్ ని చూస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళకి ఎక్కడికక్కడ కింద మీద దర్శే పరిస్థితి ఉన్నది. మీరేమనుకుంటా ఉన్నారు అంటే మైనార్టీ ఓటింగే కీలకం కాబోతా ఉందా? ఇప్పుడున్న మైనార్టీ ఓట్లు వన్ సైడ్ గా బీఆర్ఎస్ పార్టీకి పడబోతున్నాయి. ఎందుకంటే షేక్పేట నుంచి మొదలుకుంటే నిన్న జరిగిన ఎర్రగడ్డ రోడ్ షో వరకు, ఇవాళ జరగబోయే యూసుఫ్ కూడా రోడ్ షో వరకు కూడా ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా పెద్ద మొత్తంలో మైనార్టీలే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా, కేసీఆర్ గారికి మద్దతుగా మేమందరం వేస్తాము, బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తామని వాళ్ళు చాలా స్వచ్ఛందంగా ఉన్నారు. సేమ్ టైం షాది ముబారక్ కావచ్చు, రంజాన్ తోఫా కావచ్చు, మైనార్టీ గురుకులాలు కావచ్చు, ఇట్లా అనేక అంశాలలో బీఆర్ఎస్ పార్టీనే మైనార్టీల పక్షాన నిలబడినటువంటి పార్టీ కాబట్టి మైనార్టీలు కూడా వన్ సైడ్ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. అంటే ఇంకొకటి అంటే మాగంటి గోపీనాథ్ గారి తల్లి కంప్లైంట్ చేయడం జరిగింది నిన్న రాయదుర్గం పోలీసులో. అంటే మీరు ఏం చెప్తారంటే ఇదంతా కాంగ్రెస్ స్కెచ్ అని మీరు అంటున్నారా? లేకపోతే ఇది మొత్తం రేవంత్ రెడ్డి అండ్ బండి సంజయ్ అండ్ బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకం. ఇది నిజంగా ఎన్నడూ లేనటువంటిది. అంటే 6 నెలలు అవుతుంది, 6 నెలల నుంచి లేనటువంటి సమస్య రేపు ఎల్లుండి ఎన్నికలు అనగా ఎందుకు వస్తున్నది? కేవలం వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక కుట్రలు చేసి వాళ్ళ క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాలనే ప్రయత్నంలో భాగమే. కాబట్టి ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఇవన్నీ ప్రజలు పట్టించుకోవడానికి సిద్ధంగా లేరు. ఒక ఆడబిడ్డ నిలబడ్డది, ఆ ఆడబిడ్డకు మద్దతుగా వాళ్ళ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు మాగంటి గోపీనాథ్ సునీత గారి ఆధ్వర్యంలో వాళ్ళకి కారు గుర్తు మీద ఓటు వేయబోతున్నారు. మీ పాటతోనే ఎక్కువ జోష్ వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. మీరేమనుకున్నారు ఇప్పుడున్న సందర్భం బట్టి? మీకేమనిపిస్తుంది, ఎట్లా పాడాలను? కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన, ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇండ్లను కూల్చే పాలన. కాబట్టి ఇండ్లను కూల్చే పాలనని జూబ్లీహిల్స్ నుంచే కౌంట్ డౌన్ మొదలు చేసి వాళ్ళను చిత్తుగా ఓడించాలని ప్రజలకు మళ్ళొకసారి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో అది